హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో షార్ట్స్లో పోస్ట్ చేశాను నా బర్త్డే అనేసి. సో ఈరోజు నా బర్త్డే అయితే మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మా పిల్లలు మా పక్కింటి వాళ్ళ పిల్లలు కలిసి నా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను కేక్ కట్ చేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు ఇందాక చూపించాను కదా ఆ స్టాండ్తో అయితే వీడియో తీస్తున్నాను. అండ్ నా ఆల్మోస్ట్ ఫొటోస్ వీడియోస్ కూడా స్టాండ్ తోటే తీస్తాను. మా పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు. కానీ వాళ్ళకి తెలియక ఎలానో ఆ స్నో అది కూడా ఎలా పడితే అలా కేక్ చుట్టూ పడిపోయింది. సో కేక్ అయితే అంతగా మేము తినడానికి అవ్వలేదు, ఎందుకంటే డస్ట్ అది పడిపోయింది. చెప్పాను ఆల్రెడీ ఇలా కొట్టొద్దు అని, కానీ వాళ్ళకైతే అర్థం అవ్వలేదు, చిన్నపిల్లలు కదా. సో అందుకని వాళ్ళకైతే తెలియలేదు. ఎందుకే మా వాడు కష్టపడుతున్నాడో చూడండి, పక్కన ఉంటుంది వాడికి అది టప్ అనేది పేలుస్తారు కదా, అది రావట్లేదు తిప్పడం వాడికి. సో వాడు పక్కకి వెళ్ళిపోయాడు, అది తిప్పలేదు. నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మా పిల్లలతో. వీడియో చూడండి ఎలా ఆడుతున్నాడు. ఈ డ్యాన్స్ చేశాడు, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా డ్యాన్స్ చేశాడు వీడు. అండ్ అల్లరిగా సాంగ్స్ పెట్టి చాలా అల్లరిగా డ్యాన్స్లు అయితే చేశారు. అవన్నీ ఉంటాయి. పిల్లలు చూసారు ఎలా ఆడుకుంటున్నారు ఇద్దరుని. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. తర్వాత నేను ఈ కేక్ ఏమైందంటే కట్ చేసి అది వాడు పేలుస్తానన్నాడు కదా, పేల్చే వరకు నాకు భయం వేసింది. లాస్ట్కి ఏదైతేనో పేల్చేశాడు కష్టపడి పాపం. అది అయిపోయిన తర్వాత నేను కట్ చేసి ఫస్ట్ దాంట్లో పడిపోయినాయి ర్యాపర్స్. సో నేను అది క్లీన్ చేసి తీస్తున్నాను అదంతా. స్నో కూడా ఉండండి దాని నిండా పడిపోతుంది అనేసి పక్కకి తీస్తున్నాను కేకు. సో తర్వాత ఇటు సైడ్ నుంచి కొట్టడం స్టార్ట్ చేశారు పిల్లలు కదా, వాళ్ళకి తెలియక చిన్న ముక్కలు తినేసి ఆ కేక్ పక్కన పడిసేసాం. ఎందుకంటే దాని నిండా ర్యాపర్స్ పడిపోయినాయి. ఆ పేల్చారు కదా ర్యాపర్స్ అయితే దాని నిండా పడిపోయినాయి. సో అదైతే అంతగా తినలేదు ఎవరు, పక్కనైతే పడిస్తాము. ఈ స్నో అయితే ఇప్పుడైతే బాగానే వేస్తున్నారు, కానీ మార్నింగ్ అయితే నాకు అది క్లీన్ చేయడం సరిపోయింది. కాలుకి జిడ్డుగా అంటుకునేది. తర్వాత మేము బిర్యానీలు ఇవన్నీ తినడంతో జిడ్డుగా అయిపోయి కాలు నిండా అంటుకుపోయేది. సో నాకు క్లీనింగ్ సెక్షన్ సరిపోయింది మరుసటి రోజు అంతా. కేక్ కట్ చేయడానికి హడావడి మాట. ఫొటోస్ కూడా చాలా ఫొటోస్ అప్లోడ్ చేశాను అండ్ నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వాళ్ళు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోస్ అన్నీ బాగుంటాయి. కొత్తగా చాలామంది కొత్తగా వచ్చారు, వాళ్ళందరూ కూడా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ చేస్తే ఒక ఫ్యామిలీ వీడియోస్ చాలా బాగుంటాయి నా వీడియోస్ అన్నీ. సో పిల్లలతో అయితే ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మా వాడు ఫస్ట్ కేక్ పెట్టాడు, తర్వాత మా పాప పెడుతుంది, హేమ అండ్ మణికంఠ, మా అబ్బాయి గణేష్, మా అమ్మాయి ఏమో అమృత. నలుగురు మధ్యలో నా బర్త్డే. చాలా నాకు ఇంత సింపుల్గా చేసుకోవడమే నా బర్త్డే. ఇంత సింపుల్గా చేసుకోవడం అంటేనే నాకు ఇష్టం. సో అందుకని నేను ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నా బర్త్డే. ఎలా అయితే నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చాలా బాగా. అందుకే వాళ్ళే తీసుకొచ్చారు కేక్ ఇవన్నీ. అవి కూడా వాళ్ళే కావాలన్నారు. ఆ ర్యాపర్స్ బాంబు ఉంది కదా, ర్యాపర్స్ బాంబు, స్నో బాటిల్, ఇవి కూడా వాళ్ళు కావాలని పట్టుబట్టి అయితే తీసుకొచ్చుకున్నారు. క్యూట్ బాయ్ మణికంఠ. నేనంటే పిల్లలకి చాలా ఇష్టం, ఎందుకంటే నేను వాళ్ళతో కలిసిపోతాను కదా ఒక చంటి పిల్లలాగా. చూడు నాప్కిన్ తీసుకురండి అంటున్నాను. నేనే వాళ్ళ దగ్గర చంటి పిల్లల నాప్కిన్ తీసుకురండి అర్జెంటుగా ఎలా రాసేసే చూడు. ఏది తెచ్చిలేరని చున్నీకైతే తుడిసేసాను. ఇంకా తీసుకురావట్లేదు నాప్కిన్ అయితే. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న గిఫ్ట్ వచ్చేసి ఇది బ్రాస్లైట్. ఎప్పటి నుంచో అమ్మ నీకు గిఫ్ట్ ఇస్తాం అని ఎప్పటి నుంచో అంటున్నారు. గిఫ్ట్ ఇస్తామని అయితే బ్రాస్లెట్ అయితే తీసుకున్నారు వీళ్ళిద్దరు తీసుకున్న బ్రాస్లెట్ అయితే పెడుతున్నారు. అమ్మ నీకు బ్రాస్లెట్ తీసుకుంటాం అనేసి తీసుకున్నారు. ఎవరైనా గమనించుంటే మా ముగ్గురు వాచెస్ ఒకలానే ఉంటాయి సేమ్. మేము కూడా ముగ్గురం కలిపి తీసుకున్నాం వాచెస్. ఇదిగో పక్కన సాంగ్స్ చూడండి, సాంగ్స్ ప్లే అవుతున్నాయి, డ్యాన్స్ చేస్తున్నాం, గోల. వీళ్ళు డ్యాన్స్ చేస్తారా, వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగా డ్యాన్సులు చేస్తారు. మా మణికంఠ అయితే సూపర్ డ్యాన్సరు. చూడండి ఎలా అలరిస్తున్నారో.
ఏం సాంగ్ ఇవన్నీ పెట్టడానికి గైడ్లైన్స్ ప్రాబ్లం వల్ల సాంగ్స్ అయితే పెడతలేదు. కాపీ రైట్ పడి వీడియో అయితే డిలీట్ అయిపోద్ది. సో అందుకని నేను గైడ్లైన్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే పెట్టట్లేదు. ఐ థింక్ కళ్ళజోడు కాలేజీ పాప చూడు అనుకుంటా, ఆ సాంగ్ అనుకుంటా. సో పక్క నుంచి అయితే మా వాడు స్నో వేస్తున్నాడు. చూపించాను కదా స్టాండ్, ఆ స్టాండ్తో అయితే ఆల్మోస్ట్ నా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా ఆ స్టాండ్ తోటే తీస్తాను. లైట్లు అన్నీ కట్టేశారు, పైన డిస్కో లైట్లు అయితే వేశారు. ఆ లైట్ ఒకటి పెట్టుకున్నారు వీడియో కోసం, మిగతాదంటే ఇంకా మామూలుగా డ్యాన్స్ చేయట్లేదు. పక్క నుంచి ఎంటర్టైన్ అవుతున్నాను, పక్క నుంచి చూస్తున్నాను, అలా చూస్తూ ఉంటాను అంతే. నేను ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాను ఇక్కడైతే. అండ్ ఇది ఇంకొకసారి టీవీలో సాంగ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను. అంటే సాంగ్ వదిలేద్దును ఈ వీడియో దగ్గర, కానీ గైడ్లైన్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ అయితే ఉంచలేదు. సాంగ్ అయితే తీసేయవలసి వచ్చింది గైడ్లైన్స్ వల్ల. సో ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేట్ అయింది. చూసారు ఇద్దరనే డ్యాన్సులు, చూసారు ఎలా చేస్తున్నారో. మా అమ్మాయి అండ్ మా పక్కన అమ్మాయి, పక్కన చూసారు ఆడు. నేను కొడతాను అన్నయ్య, స్నో నువ్వు ఎప్పుడు కొడతావు అన్నయ్య, ఆడుకోవడానికి. వాడికి స్నోతో ఆడడానికి ఇష్టం బాగానే, స్నోతో ఆడడానికి ఇష్టం కాబట్టి. సో వాళ్ళిద్దరూ ఒక పార్టీ, వీళ్ళిద్దరూ ఒక పార్టీ. ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగిందండి. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలా నా ఓన్ వాయిస్ కాకుండా వీడియోలో వచ్చిన వాయిసే వదిలేయండి అనుకుంటే కామెంట్ చేయండి. లేదు ఇలానే పెట్టండి, అలా అయితే మాకు అర్థం అవ్వదు అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. ఇంకొకసారి డ్యాన్సులు చేస్తున్నారు. సో మొత్తం హౌస్ అయితే చూపించేస్తున్నాను. హోమ్ టూర్ కావాలంటే పాత వీడియోలో ఉంటుంది, చూడండి. చూడలేని వాళ్ళు. నేను ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాను, పక్కన కూర్చొని చూస్తున్నాను. ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, సో అందుకని నేనైతే చూస్తున్నాను. అలాగా నేను కాలు కింద పెట్టడానికి మొత్తం జిడ్డుగా మొత్తం స్నో అయిపోయింది. సో నాకు కాలు జిడ్డుగా అంటుకుంటుంటే కాళ్ళు అయితే పైకే పెట్టుకొని కూర్చున్నాను నేను. అలా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు, ఎంజాయ్మెంట్ అయితే బాగా చేశారు. ఇలా అయితే ఎంజాయ్ చేశారు. డిస్కో లైట్స్ చూసారా, ఆ రోజైతే 11 అయ్యే వరకు మామూలుగా లేదని ఎంజాయ్మెంటు. అదిగో మా పక్కన అబ్బాయి మణికంఠ, ఈ పిల్లలిద్దరికీ చాలా ఇష్టం. మొత్తం ఈ నలుగురి పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. నలుగురిని కలిసి భోజనం చేయడం కూడా వీడియో అంటే చూడండి. ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే అన్నీ ఉంటాయి. మ్యాడ్ సినిమాలో సాంగ్ ఇది, కళ్ళజోడే కాలేజీ పాప చూడు. ఆ తర్వాత వీడియో వచ్చేసి పుష్ప కదేది అది సినిమాలో చేశారు. గుంటూరు కారం సినిమాలో కూడా డ్యాన్స్ చేశారు. ఆ కుర్చీని మడత పెట్టి అన్న సాంగ్, అది కొద్దిగా ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ కూడా డ్యాన్స్ చేశారండి మా పిల్లలిద్దరూ. చాలా బాగా చేశారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే ఇంకా ఎంటర్టైన్గా ఉండే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయాలి. నేను మానిటైజేషన్ అవ్వాలి, నేను ఇంకా ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ ఎప్పుడు ఇది పాడైపోద్దా, ఎప్పుడు ఇది నాశనం అయిపోద్దా, బర్త్డే రోజు కూడా ఎన్ని శాపనకారాలు పెట్టుంటారో, కానీ నా గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని నా సబ్స్క్రైబర్స్ చూసాక అర్థమవుతుంది. చాలామంది మంచిగా కామెంట్ చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అనేసి. మా ఫ్యామిలీలోనే చాలామంది ఉంటారు కదా, ఇలా కూడా అలాంటి వాళ్ళని చూసిన తర్వాత మనుషుల మీద అయితే నమ్మకం పోయింది. బర్త్డే రోజు కూడా విషెస్ చెప్పడానికి కూడా చాలామందికి నోర్లు అయితే రాలేదు, అట్లీస్ట్ విషెస్ కూడా చెప్పడానికి. సో అలాంటి వాళ్ళని కూడా చూశాను, అట్లీస్ట్ విష్ కూడా చెయ్యాలి అని అనిపించలేదు. అవన్నీ కామన్ అనుకోండి, ఇంకా అవన్నీ పట్టించుకోవాలని అనుకోవట్లేదు. కానీ అలా కూడా ఉంటారు మనుషులని ఈ మధ్య అర్థం చేసుకుంటున్నాను కొద్దిగా. తర్వాత చూసారు మా వర్డ్ డ్యాన్స్ మామూలుగా వేయలేదు. తర్వాత వచ్చేసి బిర్యానీ కుమ్మేస్తున్నాం. అసలే చికెన్ అంటే నాకు ఫేవరెట్ ఫుడ్. నాకు ఫుడ్ ఏదైనా ఇష్టం అంటే చికెన్ బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. నాకైతే చాలా ఇష్టం చికెన్ బిర్యానీ.
సో అందుకని కుమ్మేస్తున్నాం అన్నమాట చికెన్ బిర్యానీ. పిల్లలతో ఇలా బర్త్డే చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చితేనే చూడగలుగుతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా మీద మీకు ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంది అని నేను అనుకుంటున్నాను. సో కామెంట్ కూడా చేయండి. అండ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయో, బాగుంటున్నాయో లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. చాలా మీ బ్లెస్సింగ్స్ చాలా ఇస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. సో ఇలానే మీ సపోర్ట్ అనేది నాకు ఉంటుందనేసి నేను చాలా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.